తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ప్రధాని మోడీ ఏపీకి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. ఏపీలో కీలక ప్రాజెక్ట్స్ ను జాతికి అంకితం చేశారు. అందులో ఏపీ తలరాతను మార్చే పథకాలు ఉండడం విశేషం. దేశంలో విద్య, రైల్వే, విమానయానం, రవాణా రంగంలో 32,000 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రాజెక్ట్స్ ను ప్రధాని మోడీ వర్చువల్ విధానంలో గుర్తించారు. జాతికి అంకితం చేశారు. ఇందులో విభజన హామీల్లో భాగంగా నిర్మించిన ప్రాజెక్టులు విశేషం. కేంద్ర విద్యా సంస్థల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖ క్యాంపస్ ను ప్రధాని కోసం, తిరుపతి ఐటీ, కర్నూలు ఐటీ, హైదరాబాద్ ఐఐటీని జాతికి అంకితం చేశారు. ఇండియన్ క్యాంప్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖను ఆంధ్ర యూనివర్సిటీలో తాత్కాలికంగా ఉన్నారు. దీనితో ఆనందపురం మండలం గంభీరం వద్ద నూతన భవనాలు నిర్మించారు. మొదటి దశ శాశ్వత పనులు పూర్తి కావడంతో ప్రధాని మోడీని సృష్టించారు. క్యాంపస్ ప్రాంగణంలో 7,200 వృక్ష, ఫల, పూల జాతి మొక్కలను నాటనున్నారు. 1,500 కిలోవాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ ప్లాంట్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీని ద్వారా ఏడాదికి 22.59 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి. తిరుపతిలోని ఇండియన్ ఏడియేషన్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ, ఇండియన్ ఇంటిగ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ శాశ్వత భవనాలను కూడా ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు సమీపంలో ఈ 2 క్యాంపస్లను ఏర్పాటు చేశారు. అకాడమిక్ కాంప్లెక్స్ లో 52 ల్యాబ్లు, 14 ఫ్యాకల్టీ ఆఫీసులు, 27 లెక్చరర్ హాల్స్ ఉన్నాయి. 145 మంది విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం ఉంటుంది. అయితే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటి వరకు బీజేపీ న్యూట్రల్ గా వ్యవహరిస్తూ వచ్చింది. టీడీపీ, జనసేన కూటమిలో చేరనుందని ప్రచారం జరుగుతోంది. సరిగ్గా అలాంటి సమయంలోనే ఏపీకి తలమానికంగా నిలిచే కీలక ప్రాజెక్ట్స్ ను ప్రారంభించడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. వీటి విషయంలో క్రెడిట్ దక్కించుకునేందుకు అన్ని పార్టీలు పాకులాడుతూ ఉన్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.